ఒకప్పుడు రమణుల వారు తన ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఒక విషయం జరిగింది. ఒక ఆయన అడుగుతుంటే మాయ అంటే ఏమిటండి, మాయ అంటే ఏమిటండి. ఆయన పై దేశాల నుంచి వచ్చాడు, కానీ రమణులు తప్ప ఇంకే దృష్టి లేదు ఆయనకి. మనకు అన్నీ దృష్టే. నా భక్తిని అవతలవాడు గుర్తించాడా లేదా అనే బాధ ఎన్ని ఉంటాయో మనకి. ఈయన గురువుగారిని చూస్తూ కూర్చున్నాడు. ఇటు అనేక మంది కూర్చుని ఉన్నారు. మాయ అంటే ఏమిటని అడిగట్టండి రమణుల వారిని. రమణుల వారు సమాధానం చెప్పలేదు, చిన్న నవ్వుతున్నారు. ఈ లోపల ఆఫీస్ నుంచి సెక్రటరీ గారు పరిగెత్తుకొచ్చో, మేనేజర్ గారు పరిగెత్తుకొచ్చి, ఫలానా దేశ నాయకుడు విఐపి గారు ఇక్కడికి వచ్చారండి అన్నారు. అవునా అన్నారు. దేశ నాయకుడు వచ్చారా? ధైర్యం లేవలేదండి. లేస్తే రమణ మహర్షి అవుతారా? ఎందుకు అలెగ్జాండర్ దగ్గర కళ్యాణ్ దాస్ లాంటి వారు ఆయన అవునా అన్నట్ట. ఆయనకి మహానాయకుడు వచ్చాడన్న పక్కటే, అక్కడున్న ముందున్న బిచ్చగాడు వచ్చాడన్న ఒకటే ఆయనకి. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అని అలాగే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉపాధులు పట్టవు, ఆత్మదృష్టే, అదే తానై ఉన్నాడు. అందుకే అవునా అన్నాడంతే. ఈ లోపల ఆయన వచ్చాడు దర్శనానికి. ఆయన దర్శనానికి వచ్చి తిరిగి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కడు మిగలలేదు. ఇంతవరకు ఆయన ముందు కూర్చుని వేదాంతం విందామని కూర్చున్న వాళ్ళు అందరూ వచ్చిన విఐపితో పాటు వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా ఇవి రాలే. లేకపోతే విఐతో పాటు సెల్ఫీలు, ఫోటోలు అని తీసుకోవడానికి ఆయనతో పాటు వెళ్ళిపోయేవారు. అలా వెళ్ళిపోయారు అనుకుందాం. అందరూ వెళ్ళిపోయారు. ఈ పాశ్చాత్యుడు ఒక్కడే కూర్చున్నట్టు ఆయన దగ్గర. ఎందుకంటే ఆయనకి ఇక్కడ నాయకుడు తెలియదు, బెచ్చగాడు తెలియదు. కాబట్టి ఆయన రమణుల వారి కోసం వచ్చాడు, జ్ఞానం కోసం అక్కడే కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళు ఇంతమంది వరకు కూర్చుని ఉన్నారు రమణుల వారి దగ్గర. ఎందుకు? ఇదిగో ప్రవచనానికి వచ్చి కూర్చున్నట్టు ఆయన ముందు అందరూ కూర్చున్నారు. అంతవరకు కిటకిట్లాడిపోయింది హాలు రమణుల వారిని చూడడం కోసం. ఎందుకంటే జ్ఞానుల దగ్గరికి కూడా వెళితే తీర్థం ఇస్తాడా, విభూది ఇస్తాడా అనే చూస్తాను తప్ప జ్ఞానం ఇస్తాడా అని ఆశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అంతే కదా. మా మనవడు పుట్టాడండి, గురువుల దగ్గరికి వెళ్ళి తీర్థం తీసుకున్నాం. కానీ ఆయన మనవడు భార్యను వదిలిపెట్టి కూర్చున్నాడు. తెలుసుకో. ఇక్కడ ఏది పట్టుకు వేలాడుతూ అది ఇస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళేవో ఆయన దగ్గర లేవు, అనుగ్రహించు. ఇవి లేకుండా ఆయన హాయిగా ఉన్నాడే, నాకు ఇవి ఉంటేగానే హాయి లేదనుకుంటున్నానే అని ఒక్కసారైనా ఆలోచించామా? ఆలోచించండి. మన దేవిరింపులు అర్థమవుతాయి. మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది? ఆ నాయకుడు విఐపి గారు, ఆయన ఉపరాష్ట్రపతో రాష్ట్రపతో ఎవడు, ఆయన వెనకాల వీళ్ళందరూ పెరిగెత్తారు. ఎందుకంటే రాష్ట్రపతి ఇచ్చాడు, ఆయనతో నేను ఫోటో తీసుకున్నాను, ఆయనతో తిరిగాను చెప్పుకోవాలి కదా 10 మందికి. మరి వేదాంత జ్ఞానం మళ్ళీ వచ్చి రేపు కూర్చోవచ్చు రమణుల వారి దగ్గర ఆయన చెప్తాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారండి, ఈయన మాత్రం వెళ్ళలేదు. ఏవడిగా ఇందాక మాయ అంటే ఏమిటి చూసావుగా, ఇదే అన్నాడు ఆయన. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఇదే మాయ అండి. ఇక్కడ అక్కడి వరకు ఓహో అని వాళ్ళందరూ ఏమయ్యారు, అదే మాయా.